రిజర్వేషన్ల అమలు కోసం ఇందిరా పార్క్ దగ్గర కొన్ని బీసీ సంఘాలు ఉద్యమం చేస్తుంటే బీఆర్ఎస్ నేతల తీరుపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఇందిరా పార్క్ నుంచి మరింత సమాచారాన్ని చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. రాకేష్, బీసీ సంఘాల నేతలు ఏం చెప్తున్నారు? పాలిటిక్స్ కి అతీతంగా వాళ్ళు రిజర్వేషన్ పై ఏం మాట్లాడుతున్నారు? బీసీ సంఘాలు ఖచ్చితంగా 42% ఎప్పుడైతే ఎన్నికల ప్రచారంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అంటూ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు ప్రచార సభలో ఓ డిక్లరేషన్ ప్రవేశపెట్టారో ఆ డిక్లరేషన్ కట్టుబడి ఉండాలి, జనాభా ప్రాతిపదికన అంటే బీసీలు 42% ఉన్నారు, 42% రిజర్వేషన్లో వాళ్ళు దక్కాల్సిందే, కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందే అంటే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర బీసీ మహాసభ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహిస్తున్నారు. కొద్దిసేపట్లో సభ ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాల నేతలు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు చాలామంది హాజరవుతున్నారు. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ బీసీ రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేసి చూపించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది బీసీ సంఘాల నేతలు ఉన్నారు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. జై చెప్పండి, అంటే ఏంటి కాంగ్రెస్ ఒకవైపు విమర్శలు చేస్తుంది, 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పటికీ ఎక్కడ అమలు చేసేటువంటి ప్రయత్నం లేదు, ఇప్పుడు మళ్ళీ బీసీల మీద ఎందుకు ప్రేమ? కరెక్టే అన్న, మీ ద్వారా మేము అడగవలసింది ఏంటంటే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ప్రజలు చూశారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారి పాత్ర ఏంటిదో మొత్తం సమాజం చూసింది, దేశం చూసింది. ఈరోజు తెలంగాణను సాధించుకున్న తెలంగాణని 9.5 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి తేవడంలో కేసీఆర్ గారి పాత్ర ఎటువంటిదో మనం చూసాం. అవన్నీ తెలిసే కదా ఈరోజు మీరు కామారెడ్డిలో జరిగిన కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీల స్థితిగతులు మారుస్తాము, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న 23% 42% పెంచుతామని, రిజర్వేషన్లు పెంచుతామని చెప్పింది మీరే కదా. మరి ఈరోజు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన తర్వాత కూడా ఎటువంటి చర్యలు మీరు తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీనికి ఒక డెడికేటెడ్ కమిషన్ వేస్తే కానీ ఈ ప్రక్రియ అనేది సాధ్యం కాదు. మనం గతంలో ఎన్నోసార్లు చూసాము, ఎన్నో విధాలుగా 50% మించకూడదు రిజర్వేషన్లను ఎంతోమంది ఎన్నో ప్రభుత్వాలు చెప్పడం జరిగింది. కోర్టు ద్వారా వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో కొట్టేస్తుండే. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 23%ని 42% చేస్తామన్నారు, రిజర్వేషన్లు పెంచుతామన్నారు. ఈరోజు మరి ఏం జరిగింది? ఎటువంటి చర్యలు లేవు దాని మీద. ఈరోజు మేము కవిత గారు కేవలం బీసీల మీదే కాదు, బీసీల మీద కానీ దళితుల మీద కానీ బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం ప్రతి ఒక్క అంశం మీద మేము పోరాడుతూనే ఉన్నాం. మనం చూస్తే మహిళా రిజర్వేషన్ల కోసం సాక్షాత్తు ఢిల్లీలోనే కవిత గారు పెద్ద దీక్ష చేయడం జరిగింది. తద్వారా ఆమె పోరాటం అనే కాదు, ఎందరో పోరాటం చేశారు. అందులో ఆమె పాత్ర కూడా ఒక ముఖ్యమైన పాత్ర. ఈరోజు మనము దేశంలో 33% మహిళలకు రిజర్వేషన్ పార్లమెంటే అమలు చేయడం జరిగింది. ఈరోజు ఇదే విధంగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో మీరు చెప్పిందే మేము చేయమని అంటున్నాం. మీరు ఏదైతే వాగ్దానం చేశారో, ఏదైతే చెప్పి మీరు ప్రభుత్వాన్ని బీసీలని పిచ్చోలం చేసి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారో అవి చేయమని మేము ఈ వేదిక ద్వారా మేము ప్రశ్నిస్తాం. దాంతోపాటు స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఉన్నారు మీరు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ చేయడం సాధ్యమేనా? మొన్న పెట్టినటువంటి బిల్లో త్రిబుల్ టెస్ట్ అనే ఒక అడ్డంకి ఉన్నట్లుగా కూడా ప్రభుత్వం పేర్కొంది. ఇది ప్రభుత్వం ఒకటి కాలవ్యాపన చేసేటట్టు కనపడుతుంది. పూర్తిగా ఎందుకంటే బీసీల ఓట్లు కావాలి, బీసీల ఓట్లతోని మేము పరిపాలన కొనసాగించాలని చూస్తున్నారు. ఆల్రెడీ బీసీలతో ఓట్లతోని వీళ్ళు గట్టెక్కినాక ఇప్పుడు ముఖ్యమంత్రి అయి కూర్చున్న సీట్లలో మంత్రివర్గంలో కనీసం బీసీల వాటా కూడా లేదు. ఒక్క బీసీ ఏళ్ల మీద లెక్క పెడితే 1-2 బీసీ మంత్రులు ఉన్నారు. ఆ తర్వాత బీసీ అనే వాదాన్ని తీసుకొచ్చి ఇక్కడ మొత్తం మీద కార్పొరేషన్ చైర్మన్ల కానించెల్లి అగ్రవర్ణాలకు సంబంధించిన పెద్దలే ఉన్నారు, బీసీలు అతి తక్కువ ఉన్నారు. కానీ వీళ్ళు ఏంది, బీసీ జపం చేస్తే మేము ఈ తెలంగాణలో మేము రాజ్యమేయవచ్చు అనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఇప్పటి కులగణంకన పేరుతో కూడా ఇప్పటికి దాదాపు 2 నెలలు నానుస్తున్నారు. ఈ కులగణంకన చేసినాక పూర్తిగా ప్రజల ముందుకు పెట్టాలి, లెక్కలు చేసి పెట్టాలి. ఏ కులం ఎంత ఉన్నది, ఏ కులం ఎంత ఉంది, ఎవరు వాటా ఎంత ఉందని ఇప్పటికీ తేల్చలేదు. అంటే దీని అర్థం ఏంది, కాలయాపన చేసి ఇట్లా పొద్దుపోవాలి. దీని తర్వాత ఏంది, బీసీ కమిషన్ అనేది వేసింది కూడా ఇప్పటికీ ఎటువంటి లెక్కలు తెలుస్తలేరు. ఇంకా వాళ్ళు కూడా ఎట్లా స్పష్టమైన కూడా చెప్తలేరు. ఈరోజు
తెలంగాణ ప్రాంతంలో ఒక రాణి రుద్రమ్మదేవి లెక్క కవితక్క గారు ఇవాళ బీసీ కులగణాంకాల మీద పూర్తి లెక్కలు తేవాలంటుంది. 42% బీసీలకు రిజర్వేషన్ కేటాయించాలంటుంది. అదే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా స్థానిక సంస్థల ఎన్నిక నిధులు ఇవ్వాలి. వారికి ఇప్పటికీ గ్రామ పంచాయతీలకు నిధులు ఇది కంప్లీట్గా 42% ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో బీసీ డిక్లరేషన్గా కామారెడ్డిలో చెప్పిందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. దాంతోపాటుగా కులగణన చేశారు, కులగణనకు సంబంధించినటువంటి లెక్కలు బయట పెట్టాలి. డెడికేషన్ కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేసేలాగా చూడాలి. వీటన్నిటి డిమాండ్లతోనే ఈరోజు సభ జరగనుంది. సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ కవితతో పాటు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బీసీ సంఘాల నేతలంతా కూడా ఇక్కడ ధర్నా చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.